హాయ్ అండి, హలో, నమస్తే. ఈరోజైతే మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాది ఏ వీడియో అయినా సరే ప్లీజ్ కొంచెం పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు, నా వర్క్ ఎక్స్పీరియన్స్. మేము రెగ్యులర్గా డైలీ పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని నేను వీడియో ద్వారా మీకు పెడుతున్నాను. ఏ ప్రాబ్లం ఉంటే ఏ టెస్ట్ చేయించుకోవాలి, ఒకవేళ నిజంగానే వాళ్ళకు తెలియడం లేదు అంటే మాకు ఈ ప్రాబ్లం ఉంటే ఏ టెస్ట్ చేయించుకోవాలి అన్నది. ఎందుకంటే ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద రోగమైనా టెస్ట్తోనే తెలుస్తుంది. కనుక ఆ టెస్ట్కున్న ఇంపార్టెంట్ అట్లాంటిది, ఆ టెస్ట్కున్న ఇంపార్టెన్స్ అలాంటిది. కనుక అది తెలుసుకోవడమే, అది తెలియజేయడమే నా ఉద్దేశం అనమాట. సో ఎవరికి ఈ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ మీకైనా, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అయినా, మీ ఫ్రెండ్స్ అయినా, లేకపోతే మీ చుట్టుపక్కల ఎవరున్నా సరే, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరున్నా సరే, దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం వాళ్ళకి యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మెయిన్ ఏంటంటే టాపిక్ ప్రెగ్నెన్సీ. ఈ ప్రెగ్నెన్సీలో మొత్తం నేను ఎన్ని టెస్ట్ల గురించి చెప్పినా అన్నిట్లో కల్లా ఇది మాత్రం స్కిప్ చేద్దని చెప్తాను. ఇది వచ్చేసి టీఫా స్కాన్ అనమాట. టీఫా స్కాన్ వచ్చేసి మీకు 18 to 22 వీక్స్లో మధ్యలో చేస్తారు. అంటే 5 months ఉంటుంది. నార్మల్గా చెప్పాలంటే 5 నెలల కడుపు ఉన్నప్పుడు చేసే టెస్ట్ అనమాట. ఈ టెస్ట్లో ఏం తెలుస్తుంది మాకు, అంత గొప్ప ఏముంది ఈ టెస్ట్లో అంటే, ఈ టెస్ట్లో, ఈ టీఫా స్కాన్లో ప్రత్యేకత ఏంటంటే, బేబీ యొక్క పూర్తి ఆరోగ్యం, కడుపులో ఉన్న బిడ్డ యొక్క పూర్తి ఆరోగ్యం తెలుసుకోవాలనుకుంటే ఈ టెస్ట్ చేయించుకోవాలన్నమాట. ఈ టెస్ట్లో మీకు పాప యొక్క తల వెంట్రుకల నుంచి గోరు వరకు ప్రతిదీ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో అవి చెక్ చేసి వాళ్ళు అన్నీ కరెక్ట్గానే ఫామ్ అయ్యాయా, కరెక్ట్గా ఉన్నాయా లేదా అని డాక్టర్లు మీకు డిక్లేర్ చేసి చెప్తారనమాట. అంటే కొంతమందికి హార్ట్లో హోల్ ఉంటుంది, కొంతమంది పిల్లలకి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉంటారు, కాలు వంకరు, చేయి వంకరు అలా ఉంటుంది, కొంతమంది గ్రహణం ముక్కుతో పుడతారు. ఇలాంటివన్నీ మనకు ముందే తెలీదా అంటే తెలుస్తుంది, ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. కానీ చాలామందికి ఈ టెస్ట్ అవేర్నెస్ లేదండి. ఈ టెస్ట్ చేయించుకోరు. ఎందుకు చేయించుకోరు కూడా చెప్తాను. ఇది మామూలుగా గవర్నమెంట్లో చేయించుకున్నప్పుడు మనకి గవర్నమెంట్ ఎక్కడ ప్రొవైడ్ చేయదు ఇది. సో ఇదేంటంటే ప్రైవేట్లో ప్రొవైడ్ చేస్తే, ప్రైవేట్లో ఆల్మోస్ట్ 2,000 నుంచి ఒక 3,000 వరకు తీసుకుంటారు అనమాట అమౌంట్. సో అబ్బా అంత అమౌంట్ పెట్టి ఏం చేయించుకుంటానులే, బిడ్డ బాగానే ఉంది కదా, అంతా ఓకే కదా, ఎందుకు చేయించుకోవాలి అని చాలామంది స్కిప్ చేసుకుంటూ పోతారు. తర్వాత పిల్లల్ని కన్నాక బాధపడతారు. సో నేనేమంటానంటే, మీరు పుట్టిన తర్వాత అయ్యే దానికంటే ముందే కొంచెం టైం వెచ్చించి ఈ టెస్ట్ చేయించుకుంటే బిడ్డ యొక్క పూర్తి ఆరోగ్యం తెలిసిపోతుంది. తర్వాత మీరు టెన్షన్ ఫ్రీ అయిపోవచ్చు. కన్నాక ఇంకెటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో ఈ టెస్ట్ స్కిప్ చేయదు. మీకు తెలుసు, ఓల్డ్ కాలంలో అందరు పిల్లలు, హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఎక్కడ చూసినా కనబడేవాళ్ళు. పోలియో అని, కాలు వంకరని, అట్లని ఇట్లని చాలా రకాలుగా హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను చాలామంది రీసెంట్గా సిండ్రోమ్స్ పిల్లల్ని, డౌన్ సిండ్రోమ్ బేబీస్ని చాలామందిని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ పేరెంట్స్, పాపం వాళ్ళు పడే వేదన వాళ్ళకి తెలుసండి. చాలా ఇబ్బంది పడతారు. బేబీస్, అందరి పిల్లలు కలర్ డిఫరెంట్గా కనిపిస్తారు. ఆ బేబీస్కి కొంచెం అర్థమై కొంచెం అర్థం కాక చాలా ఇబ్బంది పడతారు. సో ఇటువంటివన్నీ స్టాప్ చేయొచ్చు ముందే. కొంచెం అవేర్నెస్ లేకనే ఇవన్నీ జరుగుతున్నాయి కనుక అవగాహన తీసుకురావడానికి నా ఈ వీడియోస్ అనమాట. సో ప్లీజ్ దయచేసి మాత్రం టీఫా స్కాన్ ఎవరు స్కిప్ చేసుకోండి. మీరు ప్రెగ్నెంట్ ఉంటే టీఫా స్కాన్ అయిందిలో చెక్ చేసుకోండి. 5th month దాటాక చేయించుకోవచ్చా అంటే చేయించుకోవచ్చు, బట్ 7th month వరకు అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే బేబీ అప్పటికే చాలా పెద్దగా అయిపోయి ఉంటుంది కనుక కొంచెం టెస్ట్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. చాలామందికి ఇట్లా తెలియక చేసుకున్న తర్వాత కూడా ఇట్లా డాక్టర్ పిల్లలని అబ్నార్మల్ అంటే ముందు చెప్పేస్తారనమాట. మీకు కావాలంటే కంటిన్యూ చేసుకోవచ్చు, లేదంటే మాత్రం తీసేయచ్చు అని గైనకాలజిస్ట్ కంపల్సరీగా మీకు సజెస్ట్ చేస్తారు. ఇట్లా ఉంది, రిపోర్ట్లో అయితే అబ్నార్మాలిటీ వచ్చింది అని చెప్తారనమాట. సో అది ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఒపీనియన్ బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. ఎవరెవరు చేయించుకోవాలన్నది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, అది నేను చెప్తాను. ఎవరికైతే థైరాయిడ్ ఉందో, ఎవరికైతే షుగర్ ఉందో, ఎవరికైతే హిమోగ్లోబిన్ లో ఉంటుందో, మేనరికం, జెనెటిక్ ఇష్యూస్ అండ్ వంశపారంపర్యంగా ప్రాబ్లమ్స్, ఇలాంటి వాళ్ళు తప్పకుండా చేయించుకోవాలి. ఎవరు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ టెస్ట్ స్కిప్ చేయకుండా మీ ప్రెగ్నెన్సీని మీరు క్యారీ చేశాక అయినాక ఇబ్బంది పడేదానికంటే ముందే తెలుసుకుంటే బెటర్ అండి. అందరికీ అవుతుందని కాదు, కాకపోతే చాలామందికి అవుతుంది ఇప్పుడు కనుక నేను చెప్తున్నాను. సో తెలిసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవద్దు.
సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి యూజ్ అయినా సరే తప్పకుండా షేర్ చేయండి. టీఫా స్కాన్ మర్చిపోవద్దు. ది బెస్ట్ స్కాన్ ఫర్ ప్రెగ్నెన్సీ జర్నీ అని నేను చెప్తాను. సో తప్పకుండా మాత్రం ఈ మెసేజ్ ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే యూజ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ రూపంలో నాకు చెప్తే నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.